నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమిలోకి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఈ చర్చ పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తుంది. అదేంటి కూటమిలోకి మెగాస్టార్ చిరంజీవి రావటం ఏంటి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు కూటమి నేతలు చిరంజీవిని రిక్వెస్ట్ చేస్తున్నారట ఒక అంశానికి సంబంధించి. అదేంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రవేశపెట్టిన పెట్టబోతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు ఏం చేస్తుంది అనే దాని మీద చిరంజీవి సేవలను వాడుకోవాలి బ్రాండ్ అంబాసిడర్‌గా. ఇప్పుడు ఇది ఒక సరికొత్త వ్యూహంగా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు. స్వయంగా ఇప్పటికే దాదాపుగా 2, 3 సార్లు చర్చలు కూడా జరిగాయని, దానికి సంబంధించి చిరంజీవి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆయన ఆ బాధ్యతను స్వీకరించబోతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్‌లో, అలాగే మూవీ జంక్షన్‌లో కూడా ఒక రకమైనటువంటి చర్చ. వాస్తవానికి 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అక్కినేని నాగార్జున సేవలను వినియోగించుకున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బ్రాండ్ అంబాసిడర్గా నాగార్జున సేవలను వినియోగించుకున్నారు. దాదాపుగా 5 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. ఇతర సేవలను కూడా ఆయనతో వినియోగించుకున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించినటువంటి పథకాలు ఉన్నాయో వాటిని ప్రకటనల రూపంలో కానీ, యాడ్ల రూపంలో కానీ రకరకాలుగా ఇంకా దీనికి సంబంధించి అదే విధంగా ఇప్పుడు చిరంజీవి సేవలను వాడుకోవాలి. దానికి సంబంధించి ఆయన రాజకీయంగా ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ గతంలో కొన్ని మాటలు వినిపించాయి, కొంత ప్రచారం కూడా జరిగింది. ఖచ్చితంగా తమ్ముడితోనే అన్న చిరంజీవి, అంటే జనసేనకు సపోర్ట్ చేస్తూనే కూటమికి ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థగా, వ్యక్తిగా చిరంజీవి ఉండబోతున్నారు అనేది. ఇప్పటికే దాదాపుగా నరేంద్ర మోదీ చిరంజీవితో చర్చలు జరిపారని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ద్వారా 2, 3 పర్యాయాలు చిరంజీవి నివాసంలో భేటీ అయ్యారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అది వాస్తవం కాదనేది తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఒక్కసారిగా ప్రచారం జరగటం, తెర మీదకి రావటం, రాబోయే రోజుల్లో కూటమికి చిరంజీవి సేవలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి, ఎటు కాదనలేరు అలా అని చెప్పి పార్టీలో ఆయన యాక్టివ్గా ఉండరు. ఏ పార్టీలో కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయలేదు, కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నారు. ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారో అప్పటి నుంచి. సో ఇలాంటి సందర్భంలో ఆయనకు వచ్చినటువంటి అనేక రకాల ఆఫర్లు అన్నీ కూడా వదులుకున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ నుంచి గవర్నర్ రేసులో ఉన్నారు. రకరకాల పదవులకు సంబంధించి ప్రచారం జరిగింది. ఆయన సున్నితప్రాయంగా తిరస్కరించారు. సో ఇలాంటి సందర్భంలో ఎందుకనంటే మెగా ఫ్యామిలీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా కూటమికి సపోర్ట్ చేస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వారి మధ్య ఎలాంటి వివాదాలు కానీ, విభేదాలు కానీ లేవు. ఇటువంటి క్రమంలో అప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి నాగార్జున సేవలను వినియోగించుకుని ఒక రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలను, వాటిని ప్రచారం చేసినటువంటి ప్రచారకర్తగా ఉన్నారో అదేవిధంగా చిరంజీవి సేవలను కూడా వినియోగించుకోవాలి. తద్వారా కూటమి మరింతగా బలపడుతుంది. 2029 ఎన్నికల నాటికి మరింతగా స్ట్రాంగ్ పొజిషన్లో కూటమి ఉంటుంది అనేది వారి ఆలోచన. ఎందుకంటే రాజకీయంగా ఒక రకమైనటువంటి సెలబ్రిటీ లుక్ అనేది, అపీరెన్స్ అనేది కూడా చాలా ముఖ్యమే. గతంలో ఎక్కువగా కనిపించేది ఇప్పుడు తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆ యొక్క సంస్కృతిని మళ్ళీ తీసుకొస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో అది ఆయన అయితే తిరస్కరించలేదు. కాకపోతే కొన్ని కాల్ షీట్స్ దానికి సంబంధించి ముందుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్లానింగ్ ప్రకారం కొంత టైం కావాలి నాకు అని చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రచారకర్తగా త్వరలోనే ఆయన రాబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆ
ఆ యొక్క ప్రతి కార్యక్రమం గురించి ప్రచారకర్తగా ఆయన ఉంటారు. ఆయన వెళ్ళి ఎక్కడ ప్రచారం చేసి మాట్లాడి చెప్పక్కర్లా. కానీ ఆయన ఫోటోను వాడుకోవడానికి కనీసం అదైనా దానికైనా పర్మిషన్ కావాలి. సో ఇటువంటి సందర్భంలో ఒకసారి మనం పరిశీలిస్తే 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గురించి నాగార్జున ఆయన విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. పేద ప్రజలకు ఏ స్థాయిలో ఆ పథకం అమలైందో ఇప్పటికి కూడా అమలవుతుందో మనందరికీ తెలుసు. సో ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం గురించి ప్రచారం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆయన సేవలను వినియోగించుకోవాలి అనేది చూస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే పరస్పర ఒప్పందం అంగీకారం కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ జరుగుతుంది. అదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.